ఇంకా మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా చెప్తారా? చిన్ననాటి జ్ఞాపకాలు ఉన్నాయంటే, మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా చెప్పండి మాకు. చిన్ననాటి జ్ఞాపకాలు ఏమున్నాయి, స్కూల్‌కెళ్ళేటప్పుడు ఒంటిపూట సెలవులు ఇచ్చేవారు కదా! ఒంటిపూట బళ్ళకెళ్ళేటప్పుడు టిఫిన్ క్యారీ పట్టుకెళ్ళి ఆహ్, తినేసేవాళ్ళము. ఆఫ్టర్‌నూన్ అదే మనకు బ్రేక్ ఇస్తారు కదా! మార్నింగ్ టైము బ్రేక్‌కి. తినేసి చక్కగా చెరువులోకెళ్ళి స్నానాలు చేసి సాయంత్రం అయ్యేసరికి ఇంటికెళ్ళేటోళ్ళం. హ్మ్. అట్లా. అది మా ఫ్రెండ్స్, నాకు సైకిల్ తొక్కడం రాదు ఇప్పటికి కూడా. ఆ! వాళ్ళు నన్ను ఎదరెక్కించుకొని ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళిపోయేవారు. తీసుకెళ్ళిపోయేవారు. అలా చెట్లు అటు ఇట్లా తిరిగేవాళ్ళు. మామిడి చెట్లు అవన్నీ తిరిగేటోళ్ళము. హ్మ్. అది ఒక స్వీట్ డ్రీమ్ మాకు నిజంగా చెప్పాలంటే. ఆహ్, ఏదైనా ఆటలాడుకున్నప్పుడు ఆహ్, ఫ్రెండ్స్ అందరం కూడా చాలా మంచిగా ఆడుకునేటోళ్ళము. సినిమాలకెళ్ళేటోళ్ళము. హ్మ్. ఒక నలుగురు, ముగ్గురం కలిసి సైకిళ్ళ మీదే మళ్ళా. హ్మ్. అవును. అప్పుడు ఎక్కువ సైకిళ్ళే కదా! సైకిళ్ళ మీదే మా ఫ్రెండ్స్‌కొచ్చాయి ఆల్రెడీ సైకిళ్ళు. బిఎస్ఎల్ఆర్ సైకిలు, ఆ టైప్ ఆఫ్ చిన్న చిన్న సైకిల్ అవును. అవి. వాళ్ళకొచ్చి తొక్కడం. నన్ను ఎక్కించుకొని తొక్కేవారు. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళే మరి మీరు 10థ్ వరకు చదివారుగా మరి సైకిల్ తొక్కడం నేర్చుకోలేదా? అంటే నేను సైకిల్ తొక్కడం నేర్చుకోలేదంటే నాకు ఇంట్రెస్ట్ లేదు సైకిల్ తొక్కడం కూడా. హుహు. ఎవరైనా తొక్కితే ఎక్కుతా. ఆ! అట్లా. ఓకే. ఇప్పుడు మీ ఇంట్లోకి ఫంక్షన్‌లుగా ఏమైనా జరిగినా మీ రిలేటివ్స్‌లో గాని ఎక్కడైనా నేను వెళ్ళను. మామూలుగా జనరల్‌గా మీకు జరుగుతాయి. ఇన్విటేషన్ మీకొస్తదా? వస్తది. హ్మ్. మీరు వెళ్ళరా? నేను వెళ్ళను. హ్మ్. నేను వెళ్ళను. ఎందుకంటే అంటే మీరు చెప్పారు. ఇప్పుడు మీరు మామూలుగా ఏదైనా శుభకార్యానికెళ్ళి మేము దీవిస్తాం అని చెప్పని అంటున్నారు కదా! అట్లా మీరు మీ మీ ఫ్యామిలీ కదా! అది మన ఇల్లు కదండీ. హ్మ్. మనం వేరేలా ఉంటే అదెళ్లి హడావిడి చేస్తే అదొకలా ఉంటది. హ్మ్. ఇలా ఎళ్లి హడావిడి చేస్తే అది వేరే రకంగా ఉంటది. హ్మ్. సో, ఇలాగెళ్తే బాధపడేవాళ్ళు కొంతమందున్నారు. హ్యాపీగా ఉన్నవాళ్ళు కొంతమందున్నారు. అవును. మనం ఇలాగెళ్లి బాధ పెట్టడం ఎందుకు? అంటే జనరల్‌గా చాలామంది కాదు నేను అంటా. ఎందుకంటే మీరు దీవిస్తే కొంచెం మంచి జరుగుద్ది, మంచి అని చెప్పని అవునండి. చాలామంది ఫీల్ అవుతారు. అవునండి. భావిస్తారు. అందుకని నేను అలా అంటున్నాననమాట. అంటే ఈ దీవించే అదృష్టము అందరికీ ఉంది. హ్మ్. అందరికీ ఉంది. కానీ మన అనుకున్న వాళ్ళ మీద మాత్రం ఉండదు. ఓకే. ఎందుకంటే మనం వెళ్ళం కాబట్టి. హ్మ్. మామూలుగా ఇక్కడి నుంచే మీరు అనుకుంటా ఉంటారా దూరంగానే? బావుండాలి. ఎవరైనా బావుండాలండి. ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు కూడా బాగుండాలి. ఒకళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం. ఒకళ్ళు పాడైపోవాలని కోరుకున్నామంటే మాత్రం మనం కూడా ఏం బాగుంటాం? మనం కూడా పాడైపోతాం. మీకెప్పుడైనా బాధ అనిపించిందా? ఎందుకని నేను ఇట్లా అయ్యానని చెప్పని? అహా! ఎందుకని ఇలాగ అయ్యానని నాకు బాధ అనిపించలేదు గానీ, ఒక్కొక్కసారి ఫీలింగొస్తది. అన్నీ ఉంటే ఏదో ఒకటి లోటు. అన్నీ ఉన్నా గానీ ఏదో ఒకటి లోటు. ఆహ్, అప్పుడున్న ఎంజాయ్‌మెంట్ వేరు. ఇప్పుడున్న ఎంజాయ్‌మెంట్ వేరు. అప్పుడు ఫ్రీగా తిరిగేదాన్ని బయట. అబ్బాయిలతో ఫ్రీగా తిరిగేదాన్ని. హ్మ్. ఇప్పుడు అదే అబ్బాయిలతో బయటికెళ్ళాలంటే, "ఏ ట్రాన్స్‌జెండర్‌తో బయటికేమెళ్తావురా? లేగరా" అంటారు. ఈ పుకార్లొస్తుంటాయి. సో, ఇదొక ఎంజాయ్‌మెంట్ మనం మిస్ అవుతాం. హుహు. సో, మనకి పర్సనల్‌గా ఏవైనా హ్యాపీనెస్ ఉన్నాయంటే అయి మాత్రం ఖచ్చితంగా మనం వదులుకున్నట్టే లెక్క. హ్మ్. అన్నీ ఉండి ఏమీ లేదు, లేదు అని అంటారు చూసారా? అట్లా ఉంటది మా పరిస్థితి. హ్మ్. బాధపడతాం. కొన్ని కొన్ని సందర్భాల్లో బాధపడతాం. ఎప్పుడైనా మీ మీద ఎప్పుడైనా దాడులు చేయడం గాని ఇట్లాగా ఏమైనా ఎప్పుడైనా జరిగినాయా? దాడులంటే నాకు చానాళ్ళు నేను ఇందులో వచ్చిన కొత్తలో ఒక అబ్బాయి నన్ను ఆహ్, బయట ఆంధ్రాకెళ్ళినప్పుడు ఎక్కడ? కాదే బయటికెళ్ళినప్పుడు సెక్స్ వర్క్‌కెళ్ళినప్పుడు ఆహా! ఒక అబ్బాయి మేము ముగ్గురం వెళ్తున్నాము. ముగ్గురు వెళ్తుంటే వేరే ఒక ఆమెకి ఇంకొక అబ్బాయికి కొంచెం గొడవయింది. హ్మ్. గొడవైతే మధ్యలో మేమిద్దరం వెళ్ళాం. సో, అతనొచ్చి మా ముగ్గురి మీద చేయి చేసుకోవడము, తర్వాత మా ఒంట్ల మీద బట్టలు లాగడము, ఇట్లాంటివి చేశారు. హ్మ్. తర్వాత ఒకళ్ళు ఆటో ఎక్కించుకొని ఎక్కడో పొలాల్లోకి తీసుకెళ్ళిపోయారు. హ్మ్. అంతా కారు చీకటనమాట. అంతా పొలాలే. అటుపక్క, ఇటుపక్క పొలాలే. ఇంత మాత్రమే నడవడానికుంటది దారి. ఆ అది దారి అనేదే మనకి మనం గుర్తించలేము. ఒక టార్చ్ లైట్ ఏసుకొని నడవాలి. అంతా లోపలికి తీసుకెళ్ళిపోయారు. అంటే ఆటో దూరంగానే పెట్టారు. మీరు రండి లోపలికని చెప్పేసి తీసుకెళ్ళిపోయారు. హ్మ్. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎలా కావాలో అలా యూజ్ చేసుకున్నారు మమ్మల్ని. ఎలా కావాలో అలా యూజ్ చేసుకున్న తర్వాత పైసలియ్యమంటే పైసలియ్యనన్నారు. హ్మ్. పైసలియ్యమంటే పైసలియ్యనన్నారు. పైసలడిగితే మీదకొచ్చేటోళ్ళు. సరే అని జెప్పేసి అదొకటి జరిగింది. తర్వాత ఇదొకటి జరిగింది. దాని తర్వాత మళ్ళీ జరగలేదు. జరగకూడదనే కోరుకుంటాను అలాంటియి. ఎందుకంటే నైట్ మనం బయటికెళ్తాం.
ఎంత సేఫ్టీగా మనం బయటికెళ్తామో అంత సేఫ్టీగా ఇంటికి రావాలని కోరుకుంటాను నేను. హ్మ్. ఎందుకంటే ఎవడెలాంటోడు ఉంటాడో, ఏ తాగుబోతోడు ఉంటాడో, లేకపోతే ఇంకెవడైనా ఉండొచ్చు. హ్మ్. గత్తర గత్తరగా బిహేవ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. సో, మేము ఒక్కళ్ళమే ఉంటామనుకో, ఎవడన్నా వచ్చి ఏదైనా చేసేయొచ్చు. భయంగానే బ్రతుకుతాం మేము. సో, ఇప్పుడు అలాంటి భయం లేదనుకుంటున్నాను నేను. జనరల్‌గా ఆడపిల్లలు కూడా చాలా ఇదే. ఆళ్ళే ఇదిగా భయపడతా ఉంటారు. వాళ్ళే భయపడుతుంటారు. ఇప్పుడు మేము కూడా భయపడవలసొస్తుంది. మీరింకా ఫిజికల్లీ, మెంటల్లీ కూడా స్ట్రాంగ్ ఉంటారు. స్ట్రాంగ్‌గా ఉంటాము. అలాంటిది మమ్మల్ని నిజంగా అంత దారుణంగా తయారవుతుంది. చా ఒక మనిషి ఒంటరిగా రోడ్డు మీద నడుచుకొని వెళ్తుంటుంటే అది ఆడ లేదు, మగ లేదు, లేదంటే ట్రాన్స్‌జెండర్ లేదు. ఎవరైతేనో ర్యాగింగ్ చేసేద్దాం అన్నట్టుగా ఉన్నారు జనాలు ఈ రోజుల్లో. ఒక్కొక్కరు అలాగున్నారు. నేను చూసాను లాస్ట్ ఒక 1 మంత్ బ్యాక్, 2 మంత్ బ్యాక్ అనుకుంటా నాకు తెలిసిన వాళ్ళే. తను లేడీ గెటప్ ఏసుకుంటాడాయన బయట. ఆహ్, ప్రోగ్రామ్ గట్టా వెళ్తుంటాడు. ఓకే. నైట్ 1:00, 2:00 అయింది. వస్తున్నప్పుడు రోడ్డు మీద నడుస్తూ వస్తున్నప్పుడు పెద్ద బుల్లెట్ ఏసుకొని వాడు వెనకాల ఆల్రెడీ ప్యాంట్ షర్ట్ మీదే ఉన్నాడు. హ్మ్. వాడు వెనకాల నువ్వేం చక్కర్లు కొడతావు? నాకర్థం కాదు. ఆడిని కూడా వదలలేదు లాస్ట్‌కి. ఆ! జస్ట్ గెటప్ ఏసుకుంటాడు అంతే. జస్ట్ గెటప్ ఏసుకుంటాడంతే. అట్లా ఉన్నారు. సో, అయన్నీ మానుకుంటే మంచిది కొంతమందయితే. హ్మ్. అది మనుషుల్ని బాధపెట్టే పనులు చెయ్యొద్దు. ఎవరైనా గానీ చెయ్యొద్దు. అందరూ మన ఇంట్లో మన అక్క, మన చెల్లి, మన అని అనుకుంటాం కదా! సో, అలా అనుకుంటే కామన్‌గా ఉంటదంతా. మీ పండగలు, మీ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి? మా పండుగలు, మా సెలబ్రేషన్స్ చాలా బావుంటాయి. హ్మ్. మేము చాలా సెలబ్రేషన్ చేసుకుంటాం. ఎంత హ్యాపీగా ఉంటామో అంత బాధపడతామనుకోండి. బాధనంతా పక్కన పెట్టేసి కాసేపు చాలా ఎంజాయ్ చేస్తాం మేమైతే. హ్మ్. చాలా ఎంజాయ్ అందరితోని హ్యాపీగా మా ఫ్రెండ్స్ వస్తారు. పరుగురు నుంచి ఎవరైనా మాలాంటి వాళ్ళు ఎవరైనా వస్తారు. మా ఫ్రెండ్స్ అనేటోళ్ళు, మా చుట్టాలనేటోళ్ళు ఎవరైనా వస్తుంటారు. అందరితోని హ్యాపీగా ఉండి చక్కగా వండుకొని, తిని, ఆట పాట ఇవన్నీ చేసుకుంటాం మేము. ఒక గవర్నమెంట్ నుంచే గాని, లేదంటే ఒక సొసైటీ నుంచే గాని మీరు ఏం కోరుకుంటున్నారు? గవర్నమెంట్ నుంచయితే ఒక మంచి జాబు. నెలకు ఒక రూ. 1,00,000 వచ్చే జాబు. ఏ స్లీపర్ జాబ్ అయినా పర్వాలేదు. రావట్లేదా నెలకు రూ. 1,00,000 స్లీపర్ చేసుకునే వాళ్ళకొస్తున్నాయి కదా! నెలకి రూ. 1,00,000 రావులేండి నెల మరీను. ఆహా! ఒక 50,000 వస్తాయా? ఒక 50,000 ఒక ఫ్లాటు. ఆ! హ్మ్. ఒక 50,000 ఒక ఫ్లాటు. ఉపాధి కల్పించాలి మీకు. ఉపాధి కల్పిస్తారు. ఉపాధి కల్పించాలంటే ఏదో బె ఒక ఫ్లాట్ ఇచ్చేసాం కదా! ఒక 3,000, 4,000 నెలకి ఫంక్షన్ ఇచ్చేసామంటే కాదదక్కడ. మేము చేసుకుంటే ప్రొఫెషనల్ మేము చేసుకుంటాం. ఎందుకంటే చదువు లేని వాళ్ళు కొంతమందున్నారు మా దగ్గర. అవును. ఇప్పుడు చాలా మంది చదువుకుంటున్నారు. చదువుకున్న వాళ్ళకి మాత్రము కొంచెం ఉద్యోగాలిస్తే కావాలనుకున్న వాళ్ళకి అదైనా. నేను అందరికీ చెప్పను. ఉద్యోగం మేము చదువుకున్నాము. మాకు కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఉద్యోగాలిచ్చి. ఇప్పుడు నేనన్న ఏ సాలరీ అయితే ఉందో అది. అవును. చదువు రానోళ్ళు కొంతమంది ఉంటారు కదా! వాళ్ళు ఇలా ఫ్రీగా బ్రతికిస్తారు. సొసైటీ నుంచి ఏం కావాలనుకుంటున్నారు? సొసైటీ నుంచి మమ్మల్ని గుర్తించారు ఆల్రెడీ. సో, మమ్మల్ని ఎప్పుడు ఇన్సల్ట్ చేయకుండా హ్యాపీగా చూడమని నేను కోరుకుంటాను. ఎందుకంటే సొసైటీ ఇప్పుడు మమ్మల్ని బాగా చూస్తుంది. నిజంగా బాగా చూస్తుంది. ఎందుకంటే ఆహ్, సొసైటీ మనం తక్కువగా మాట్లాడడానికి లేదు. ఎందుకంటే కొంచెం అలాగున్నా గానీ అక్కడక్కడ కొన్ని రూమర్స్ వస్తున్నాయి. మమ్మల్ని ఆదరించేది మాత్రం సొసైటీ అని నేను గొప్పగా చెప్పుకుంటాను. హ్మ్. ఎందుకంటే మేము ఒక లాస్ట్ టైమ్ వేరే ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను. ఆహ్, వాళ్ళ కోసం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. మమ్మల్ని ఆదరించిన వాళ్ళ కోసం. మమ్మల్ని ఆదరించి మాకు అన్నం పెట్టినోళ్ళ కోసం ఎంత ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా తక్కువే అంటున్నాను. నిజంగా. ఎందుకంటే వాళ్ళు మాకు కనిపించే దేవుళ్ళనమాట. ఎందుకని దేవుడు ఎలాగో మనకు కనిపించడు. వీళ్ళు మాకు కనిపించే దేవుడు. సాయం చేసే చెయ్యి రూపాయన వస్తాడు దేవుడు. వస్తాడు. సాయం చేసేటప్పుడు ఆ రూపానే వస్తాడు నిజంగా. ఎవరైతే మనకు సాయం చేస్తాడో అదే రూపాన దేవుడొస్తాడన్నట్టు అవును. నిజంగా మీరన్నమాట కరెక్టే. మీరెట్లా దీవిస్తారు? అంటే ఆ దీవెన ఏంటి? అది చెప్పకూడదు. 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 ఎందుకంటే నేను మనసులో మీరు బాగుండాలనే కోరుకుంటాం మేము. హ్మ్. 100% ఎవరైనా బాగుండాలని కోరుకుంటారు. సో, అది ఒక మంచి మాట నేను మనసులో అనుకుని మీకు ఏదైనా ఆశీర్వదించడం. అంటే కొంతమంది భయపడతారు గూడా. వీళ్ళేమనంటే ఇది అవుద్దిరా చెడుగా అనుకుంటే చెడవుద్దిరా అని చెప్పని గూడా అనుకుంటా. అలా ఏమైనా ఉంటుందా? అంటే మమ్మల్ని బాధ పెడతారనుకోండి ఎవరైనా. మేము కోపంగా ఏమన్నా అంటే జరుగుతది. అది ఒకరోజు కాకపోయినా ఒక రోజు కన్నా తగులుతది ఖచ్చితంగా. హ్మ్. ఎందుకంటే మేము నకిలీ వాళ్ళం కాదు. ఎందుకంటే మాట అంటే వాళ్ళకి తగలకపోవడానికి. అవును. మేము సర్జరీలు చేయించుకుని ప్రాణాలకు తెగించి మేమిలా ఉంటాం. దేవుడు మాకు శక్తులిస్తాడు. పునర్జన్మ అని చెప్పను. దేవుడు మాకు శక్తులిస్తాడు. మేము ఏ 41 డేస్ అయితే మేము అలా ఇంట్లో రూమ్‌లో ఉంటామో అప్పుడే మాకు దేవుడు శక్తులిస్తాడు మాకు. మేము కోపంగా అన్నా గాని అదే జరుగుతది. సంతోషంగా అన్నా గాని అదే జరుగుతది. హ్మ్.
సంతోషంగా బాగుండాలన్నావు అనుకో బాగుంటారు ఖచ్చితంగా. ఉమ్. ట్రాన్స్జెండర్స్ మంచిగానే జీవిస్తారు, మంచిగానే డిష్ తీస్తారు, ఎప్పుడూ అవతల బాగుండాలని కోరుకుంటారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని